హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్ 777. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియోలో మా చాలా రోజులైందనమాట చేపలు తినేసి. దాదాపు 2 నెలలు అవుతుందని చెప్పాను కదా షార్ట్లో. నిజమే, 2 నెలలు అవుతుంది. ఒక చేపను తీసుకొని తోమాలంటే మటుకు నాకు భలే తలనొప్పి అనమాట. ఒక చేపే ఇచ్చిండ్రు, ఆ చేపను కూడా తోమటానికి భలే తలనొప్పి. ఎందుకంటే అది చేయటానికే రాదనమాట. అందుకని చెప్పేసి మా అమ్మమ్మని అడిగాను, చేస్తుంది. మీకు కూడా ఇదే ప్రాబ్లం అయితే ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఒక చేపను తీసేసుకొని, ఒకటి కాదు మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోండి. ఆ చేపను తీసుకొని ముగ్గు లేదా బూడిద సహాయంతో అలాగా పై పులుసు అంతా పీకేసేయండి. చేత్తో బేకండి, చాకులతో అట్ట బేకమాకండి, పులుసు రాదు. చాకుతో కూడా కొంతమంది తీస్తారు, బాగా ఇది ఉన్న వాళ్ళైతే తీస్తారు, ప్రాక్టీసు బాగా తీస్తారు కదా, వాళ్ళైతే తీస్తారు. కానీ కొత్తగా ట్రై చేసేవాళ్ళు, ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు అయితే ఇదే బెటర్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ హెడ్ వరకు ఉంటుంది ఆ పులుసు. మొత్తం ఆ బూడిద లేదా ముగ్గుతోటి బాగా గరుగ్గా ఉంటుంది అనమాట. లేకపోతే ఫిష్ కొంచెం జోన్గా ఉంటుంది కదా, జారిపోతుంటాయి. కాబట్టి వీటితోటి తీసేయాలి. అందువల్ల ఏం ప్రమాదం లేదు. అవి తోమినప్పుడు ఆ డస్ట్ అంతా వెళ్ళిపోయిద్ది, ముగ్గు దానిపైన ఉన్నది. రెండు వైపులా తీసేసుకోవాలి. అలానే చాక్తో తీస్తే ఏమవుద్దంటే కొత్తగా తీసేవాళ్ళకి ఆ కండ కూడా వచ్చేసిద్ది అనమాట. మరీ పైన తీయడం రాదు. నాకు తెలిసి ఇలా అయితే ఈజీగా ఉంటుందని ఈ వీడియో పెట్టాను. ఇది చూడండి. మీకు బాగా ఆ పులుసు తీసేటప్పుడు చుట్టుపక్కల రెక్కలు ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకొని తీసుకోండి. ఎందుకంటే అవి ఉన్న దగ్గర కూడా పులుసు ఉంటుందన్నమాట. అవి ఉంటే తీయలేము. అందుకని చెప్పేసి చాక్తో లేదా కత్తిపేటతోటి కోసేసుకొని తీసేయండి. తోక కోసుకున్నా ఏం పర్వాలేదు. మరీ లోపలికి కోసేయమాకండి, బ్లడ్ వస్తుంది, భయపడతారు. కొంచెం కిందకే కోయండి తోక. మా అమ్మమ్మ అయితే ఇప్పుడు కోయలేదులేండి, ఇంకోసిద్దంట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫుల్గా అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే అస్సలు కుదరట్లేదు. ఎందుకంటే అనేబుల్ టు ప్రివ్యూ ద వీడియో అని ఇలా పడిపోతుందన్నమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 3 మినిట్స్ 2 మినిట్స్ వీడియో పెడుతున్నాను. అందుకని చెప్పేసి ఏమీ అనుకోమాకండి. 2-3 పార్ట్స్ అయినా పెడతాను ఈ ఫిష్ చేసేది. మీకు ఒకవేళ మళ్ళీ కూర కావాలంటే నేను వేరే వీడియో పెడతాను. ఇది మటుకు తోమటం గురించి, ఎలా తోమాలి ఏంటి అనేది పెడుతున్నాను. ఇది సెకండ్ స్టెప్ అనమాట. కొంచెం గరుగ్గా ఉండే బండ తీసుకొని దానికేసి రుద్దండి. 90% ఆఫ్ పులుసు మనం చేత్తో తీస్తాం కదా, అప్పుడే పోయిద్ది. ఏమన్నా కొంచెం ఉంటే ఇప్పుడు పోయిద్ది అనమాట. బాగా రుద్దండి, ఆ పులుసు అంతా వచ్చేసిద్ది. తోక కూడా కోసుకోండి. ఇప్పుడు ఆ రెక్కలు అవన్నీ ఉంటే కోసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగతా చెప్తాను.